హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అందరూ నాకు తెలిసి ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళి ఉంటారు. సో నేను కూడా మన సంక్రాంతి పండగకి అయితే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకేం చేస్తాం, అలా అప్పట్లాగా ఉండదు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత బాధ్యతలు, బరువులు అన్నీ చెప్పుకుంటూ మా అమ్మ నాకు చెప్తూ ఉంది. సో ఈ సందర్భంలో నేను అమ్మ వీడియో చేద్దామా అంటే గోపకేసి కొడతా నా బట్ట అంటది. సో నా బట్ట అంటే మా అమ్మ తిట్టిద్ది అలా, నా బట్ట అనేవాడు అది. సో ఫ్రెండ్లీగానే అనుకుంటా, బూత్ అయితే కాదు. అందుకని చెప్పేసి నేను ఇంకేం అడగలేదు. నేను కూడా ఏం వీడియో చేయాలి, ఆ ఎమోషన్ రాలేదు, అంటే ఆ ఫన్ మూడ్ రాలేదు. ఇక తర్వాత భోగి రోజు సంక్రాంతి, నెక్స్ట్ కనుమ రోజు నైట్ నేను బస్ ఎక్కేసి వచ్చేసాను. ఎందుకంటే మన మన దగ్గరలు ఎలా ఉంటాయంటే, మనం హాయిగా ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేద్దారా బాబు అనుకుంటాం వెళ్ళక. అదే టైంలో ఇక్కడ ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా, మీటింగ్ అవుదామా, అరే ఏట్రా బాబు మీరు అనిపించింది. అప్పుడు నేను దసరా మా చెల్లెలు ఊరు పోయినప్పుడు కూడా నాకు అదే జరిగింది. సో ఏది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తానికి కనుమ రోజు వచ్చేసాను. ఇక వచ్చేసిన తర్వాత ఫైనల్లీ ఈరోజు మీటింగ్ ఉంది ఈవినింగ్ 5కి. సో మంచిగా, అంటే ఈసారి ఏంటంటే ఎప్పుడు హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, ఇప్పుడైతే స్క్రిప్ట్ రీడింగ్, ఫుల్ రీడింగ్. సో హాయిగా మనకి పెద్ద టెన్షన్ లేదు. ఇంకా యాజ్ యూజువల్ మీరు నా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ల్యాప్టాప్లో అదే సెల్టెక్స్లో రాస్తా నేను. బట్ అది ఛార్జింగ్ ఉంటేనే పనిచేస్తుంది. కాబట్టి మనం నమ్ముకోలేం. ఆడికి పోయిన తర్వాత ఛార్జింగ్ పిన్ దొరికి అది సరిగ్గా అప్డేట్ అయ్యలేదు, పాత మోడలు. అది ఆన్ అయ్యేటప్పుడు 10 నిమిషాలు పట్టింది. ఇదంతా మన తలకాయ నొప్పి, సేఫ్ సైడ్. సో అందుకని చెప్పేసి మంచిగా స్క్రిప్ట్ మళ్ళీ కొత్త జిరాక్స్ తీపించుకొని వెళ్ళాను. అంతకుముందు జిరాక్స్ తీపించుకొని ఉంది, బట్ ఏంటంటే కొంచెం అప్డేట్ అయింది. అప్పుడు ఎన్ని పేజెస్ స్క్రిప్ట్ 128 ఉంటే ఇప్పుడు 129, జస్ట్ ఒక హాఫ్ పేజీ పెరిగింది. సో అందువల్ల స్క్రిప్టింగ్ జిరాక్స్ తీపించుకోవాల్సి వచ్చింది. అంటే నాకు ఫ్రెష్గా మంచిగా కొత్త మూడ్ వస్తుంది అబ్బా, స్మెల్ చూసుకుంటూ మంచిగా ప్రిపేర్ అవుతే. సో అది అంటే ఇదే కాస్ట్యూమ్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. మరి బాగానే ఉన్నాయా? కొరియన్ స్టైల్ ప్యాంటు కొన్నా ఈసారి. కొన్నానంటే గుర్తొచ్చింది అబ్బా, ఈ అమ్మ పొద్దున లెగిస్తే మూడంతా అప్సెట్ అయిపోయింది. మా అమ్మ అంటే జనరల్గా మనం అదే ఇంటి నుంచి హైదరాబాద్కి వస్తున్నప్పుడు మన అమ్మోళ్ళు జాగ్రత్తలు చెప్పి ఎదురొస్తారు కదా. ఎదురొచ్చేటప్పుడు ఓ 700 రూపాయలు ఇచ్చింది. నేను బ్యాగ్లోనే పెట్టాను. ఈరోజు మార్నింగ్ ఈ స్క్రిప్ట్ జిరాక్స్ తీపిద్దాం మంచిగా మా అమ్మ డబ్బులతో అని చెప్పేసి అనుకున్నా. 700 రూపాయలు మిస్ అయింది. నేను ఆ బ్యాగ్లో పెట్టానా, లేకపోతే జేబులో పెట్టేసానా, వాష్ చేశానా, నాకేం ఎంత ఎతికినా కనపల్లా. అనిపించింది. ఇంకేం చేస్తాం, సర్లే మనకి రాసలేవు అని చెప్పేసి అనుకున్నాను. అప్పటికి అది కళా నిజమా అని చెప్పేసి మళ్ళీ మా అమ్మకు కూడా ఫోన్ చేశాను, మా నాన్నకి చేశాను. నాన్న అమ్మ డబ్బులు ఇచ్చింది, ఎంత ఇచ్చింది, 2700 నాకు గుర్తులేదు. మళ్ళీ డబ్బులు పోయినాయంటే తిట్టేస్తారు కదా, కష్టపడిన డబ్బులు. రోజుకి 250 రూపాయలు కూలి, 700 అంటే 3 రోజులు కూలి, 50 రూపాయలు తక్కువ. సో అందుకని చెప్పేసి మా నాన్నకి ఫోన్ చేస్తే 700 ఇచ్చిందంటరా, మీ అమ్మని అడిగాను అన్నాడు. ఓకే 700, సరే అదే ఎంత ఇచ్చిందని. అమ్మ 2000 ఇచ్చినట్టు నాకు అనిపిస్తేనే, నాకు 700 కనపడ్డాయి, అందుకని చెప్పేసి అన్నాను. ఓకే అని చెప్పేసి ఫోన్ చేసేసాను. సో ఇంకా అది జరిగిపోయింది. ఇంకేం చేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బులు అలా వెళ్ళి స్క్రిప్ట్ జిరాక్స్ తీసుకున్నాను. 300 రూపాయలు అంటే అబ్బా ఏం చేస్తాం, పేజీకి ఒక సైడే తీపించుకున్నాను. ఇంక దెన్ వచ్చిన తర్వాత హాయిగా తినేసాను, మంచిగా పడుకున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది ప్లే చేద్దాం, సాంగ్స్ ఏది ప్లే చేద్దాం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏం పెట్టి చూపించవచ్చు, అంటే ప్రతి డైలాగ్ టు డైలాగ్ నేరేషన్ కదా. సో మంచి హ్యావ్ ఫన్, మంచిగా ఉంటుంది. మనమే ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకున్నాం చదవాల్సిన పని లేదు. సో హాయిగా నేరేషను. సో హీరో ఫుల్ నేరేషన్ ఉంటుంది. ఇది సక్సెస్ అయిందంటే వీళ్ళకన్నా పై వాళ్ళకి ఇంకోసారి ఫుల్ నేరేషన్ ఉంటుంది. ఇది అయిద్దిలే ఖచ్చితంగా. సో ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఒక ప్రొడ్యూసర్, ఇండివిజువల్ ప్రొడ్యూసర్, ఆయనకు కూడా ఫుల్ నేరేషన్ ఉంది. అంటే మామూలుగా అయితే 1.5 అవర్ నేరేషన్ ఇచ్చాను. దెన్ ఏమన్నా అప్డేట్ ఉంటే పంపించు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, నాకు వీడియోలు షేర్ చేస్తున్నాను. నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. సార్ నేను ఒక్కసారి స్క్రిప్ట్ రీడింగ్ మొత్తం చదువుతాను, స్క్రిప్ట్ అంతా. సో దెన్ మీరు ఒకసారి మీకు అది తెలుస్తుంది అని చెప్పేసి అంటే, అవునవునా, ఓకే సూపర్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫుల్ డైలాగ్ వినటానికి అన్నాడు. అమ్మయ్య బాబు అనిపించింది. అప్పుడు నాకు వీడియోలు షేర్ చేయట్లేదు. అంత హ్యాపీ అంటే బేసిక్గా ఇది మీతో షేర్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే,
కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్లు ఏంటి అంటే నువ్వు నేరేషన్లో అర్థమైపోద్ది ఆ కథ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆ కథ ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందని. కొన్ని ఏంటి అంటే మొత్తం స్క్రిప్ట్ చదవాలి. లైక్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కథ ఉందనుకోండి, మీరు లిటిల్ హార్ట్స్ కథని స్క్రిప్ట్ అంతా చదవాలి, లేదా స్క్రిప్ట్ అంతా వినాలి చెప్తే. అప్పుడు మీకు అందులో ఉన్న కామెడీ కానీ అందులో ఉన్న సోల్, అంటే ఆ కామెడీ సోల్ మనకు అర్థమవుతుంది. అదే ఇప్పుడు రాజుబెట్స్ రాంబాయ్ అనుకోండి, నేను కథ చెప్పాను అనుకో, మీకు ఆ ఎమోషన్ అర్థమైపోద్ది యాజ్ ఎ ప్రొడ్యూసర్లకు కానీ యాక్టర్స్కి కానీ. సో డిపెండ్స్ ఆన్ అబ్బాయి. ఇప్పుడు నా కథ కూడా ఏంటంటే నేను మొత్తం చదివి వినిపిస్తే ఇంకా బాగా అర్థమైంది. నేను ఒక యాక్టర్కి పంపించాను, నేరేషన్ అయిపోయిన తర్వాత పంపించిన తర్వాత నేరేషన్ అప్పుడు నాకు కొన్ని డౌట్స్ చెప్పింది. ఇలా ఉంటే బాగుండే, మా అమ్మ సైడ్ నుంచి ఎలా ఉండొచ్చు, నాన్న సైడ్ నుంచి ఇలా ఉండొచ్చు అని చెప్పేసి. దెన్ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఒకటే మాట, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఐ మీన్ అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కొన్ని మొత్తం వినాలి. సో ఈరోజు వింటారు. సో నేను కూడా వెయిటింగ్. అసలు స్క్రిప్ట్ జిరాక్స్ తీపించుకున్న దగ్గర నుంచి అసలు నిద్రే పట్టలేదు. డైలీ తినిన తర్వాత ఒక ½ అవర్ నిద్ర వేసేస్తాను నేను, బట్ ఇంకేదో నిద్ర పట్టలేదు. చూడాలి, మంచిగా వెళ్ళాలి. ఇప్పుడు 5 కాబట్టి ఇప్పుడు ఎంత నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి 3:40 AM అయింది. ఫ్రెష్ అయ్యాను. ఇక్కడ నుంచి మాదాపూర్ మెట్రోకి వెళ్తాను. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ మీద వెళ్ళిపోతాను. ఇంకా మంచిగా రిఫరెన్స్ సాంగ్స్ వింటూ అవి ఇవి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బట్ అలవాటు చేసుకోవాలి. ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాను అబ్బా నడవడం కూడా. మొన్న కూడా ఒక నేరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాదాపూర్ సైడ్ నుంచి మా ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చేసాను, ఆ సాంగ్స్ వింటూ అవి వింటూ. సో ఎందుకంటే 5 months కదా, 5 months నుంచి అంటే ఏడీగా లేదా అదే మీన్ అసోసియేట్గా కానీ ఏడీగా కానీ లేదా డైరెక్షన్ టీమ్ వాట్ ఎవర్ ఎక్కడ అవ్వకుండా నేను ఫుల్ టైం నేరేషన్స్లో ఉన్నాను కదా. సో తెలుస్తుంది, కొంచెం తెలుస్తుంది. సో మంచిగా అవుతుంది. ఐ మీన్ ఇవన్నీ అవుతూ ఉంటుంది. మంచిగా అయితే మట్టికి ఈరోజు నేరేషన్ అవ్వాలి. సో అయింది కదా, అయింది. అది ఎలా అయింది కొంచెం అప్పుడే చెప్పారంటే మటుకు మళ్ళీ మీతో ఇంకో వీడియోలోకి వస్తాను. సో డైలీ వీడియోలు చేద్దాం అనిపిస్తుంది కానీ అప్డేట్స్ ఏం లేవు. నేను బయటికి వెళ్ళి నేను కెమెరా పెట్టండి. ఇప్పుడు ఇదిగో మర్చిపోయాను, సినిమాలు అబ్బా మీరు ఏమేమి సినిమాలు చూసారు. నేను ఈ మంత్లో సైక్ సిద్ధార్థ్, తర్వాత నవీన్ పోలిది మలయాళం మూవీ, మనశంకర వరప్రసాద్, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమున మురారి. సో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కవర్ చేసేసాను. సో వెళ్ళేటప్పుడు రికార్డ్ చేద్దాం అనిపిస్తుంది, అరే సినిమాలు చూస్తున్నాం కదా. కానీ సినిమా నెక్స్ట్ బాగుందా బాగాలేదా, లేకపోతే ఎందుకు బాగాలేదంటే బాగుంది అంటే ఇవన్నీ చెప్పాలనిపిస్తుంది. అవసరమా అని చెప్పేసి నాకు ఇంకా వీడియో రికార్డ్ చేయబుద్ది కదా. సో నేను ఇదిగో ఇదే గోడ, ఇది నా ఫ్రెండ్ లాంటిది అనుకుంటున్నా నాకు తెలిసి. సో అందుకని ఏం చేస్తాంలే ఇదే బ్యాక్గ్రౌండ్తో ఇదని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అండ్ ఆ మూడు కూడా లేదులే బేసిక్గా. సో అలా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా నేరేషన్ అవగొట్టుకొని మంచి పాజిటివ్ ఎనర్జీతో మీ ముందుకి వీడియో చేయడానికి వస్తాను. ఓకేనా? ఓకే, బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.